తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 10 శాసనసభ సీట్లకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఎందుకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి? 10 మంది బీఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ మీద టికెట్ మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ 10 మంది పార్టీ ఫిరాయించారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే, తెలంగాణ శాసనసభ స్పీకర్ని ఈ యొక్క ఫిర్యాదును స్వీకరించి చట్టబద్ధంగా నిర్ణీత కాల వ్యవధిలో తగు నిర్ణయం తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చారు. ఆ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా స్పీకర్ ఏమీ నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. కనీసము శాసనసభ్యులకు నోటీసులు కూడా జారీ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దాంట్లో ప్రధానంగా మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 3 పేర్లు దాంట్లో పొందుపరిచారు. దానం నాగేందర్. ఈ దానం నాగేందర్ పార్టీ ఫిరాయించడమే కాక ఆయన పార్లమెంటు లోక్సభ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ కూడా చేశాడు. ఇక కడియం శ్రీహరి. దానం నాగేందర్ ఏమో ఖైరతాబాద్ నియోజకవర్గం, అది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో, కిషన్ రెడ్డి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇక కడియం శ్రీహరి వ్యవహారం, ఆయన వరంగల్ పార్లమెంటు పరిధిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచాడు. తన కుమార్తె డాక్టర్ కడియం కావ్య, ఆమె వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది. ఆమె గెలిచింది. కుమార్తె కాంగ్రెస్ ఎంపీ, తండ్రి బీఆర్ఎస్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. ఇక మూడో వ్యక్తి ఆదిలోనే ఫిరాయించిన భద్రాచలము ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. ఈయన చరిత్ర ఏంటంటే, ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుచరుడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి శతవిధాల ప్రయత్నం చేశాడు భద్రాచలంలో ఈయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని. కానీ అక్కడ సిట్టింగ్ ఉన్నాడు. 2018లో గెలిచిన పూదెం వీరయ్య, ఆయనకే టికెట్ ఇవ్వాలని జాతీయ హైకమాండ్ ఢిల్లీ నుంచి ఆదేశాలు రావటం వల్ల తెల్ల వెంకట్రావుకు సీట్ ఇప్పించలేకపోయాడు. అయితే అధికారిక కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన పూదెం వీరయ్యను వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆయనను ఓడించి బీఆర్ఎస్ పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క అనుచరుడు, అనుంగు శిష్యుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావును గెలిపించారు. ఈ ముగ్గురిని స్పెషల్ లీవ్ పిటిషన్ కింద 31 జనవరిన సుప్రీంకోర్టులో వాదనలు జరిగినాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున, పార్టీ తరపున ప్రముఖ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహిత్గి, ఆయన గంటసేపు వాదనలు వినిపిస్తే గంటకి 10 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటాడు. అక్కడ కేసు ఎవరి ముందుకు వెళ్ళింది? సుప్రీంకోర్టు బెంచి జస్టిస్ గవాయి, జస్టిస్ వినోద్. జస్టిస్ గవాయి అంటే మామూలుడు కాదు. ఆయన ఎన్నో అనేకమైన చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చాడు. ఎవరికీ లొంగడు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ, సహజ న్యాయ సూత్రాలను పాటిస్తూ, ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఆయన వ్యవహరిస్తాడు. ఈ
ముకుల్ రోహిత్కి తన వాదనలు వినిపిస్తుంటే వీళ్ళు అడిగిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైపోయాడు. సమాధానం లేదు. సరే 10 ఫిబ్రవరి వరకు సమయం అడిగాడు ముకుల్ రోహిత్కి. మేము 10వ తారీఖు మా యొక్క లిఖితపూర్వకమైన సమాధానం చెప్తామన్నాడు. ఇప్పటికే కేరళ హైకోర్టు ఎవరైతే పార్టీలు ఫిరాయించారో పార్టీలు ఫిరాయించిన వారు రాజీనామా చేయక తప్పదు అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చి మళ్ళీ ఎన్నికలు నిర్వహించారు కేరళ హైకోర్టు. అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వ్యాఖ్యలు మనం విశ్లేషణ చేస్తే వాళ్ళు తెలంగాణ శాసనసభ స్పీకర్కి కొంత సమయం ఇస్తారు, నిర్ణీత సమయం ఇస్తారు. ఆ సమయం లోపల ఈ ఫిరాయింపు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుని అనర్హత వేటు స్పీకర్ వేస్తే సరి, లేకపోతే స్పీకర్ యొక్క ఆయన అనాసక్తిని సుప్రీంకోర్టే వాళ్ళ ఆదేశాలు ఇచ్చి వీళ్ళని అనర్హులుగా ప్రకటించే అవకాశం కనపడుతుంది. మరో 7గురిపై కూడా ఇంకొక పిటిషన్ ఉంది. మొత్తం 10 మంది గురించి 10 ఫిబ్రవరిన సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరగబోతూ ఉన్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఏదో బుకాయించి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి వీళ్ళ ఇళ్ళకి కొంతమంది ఇళ్ళకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి స్వయంగా కండవా కప్పడం అన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. వీళ్ళు బుకాయించినా కూడా సుప్రీంకోర్టులో అవి చెల్లదు. మరి ఇప్పుడు స్పీకర్ అనర్హత వేటు వేసినా లేదు, స్పీకర్ యొక్క ఆయన ఏమి చర్యలు తీసుకుపోతే సుప్రీంకోర్టు ఈ 10 మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేసి పార్టీ ఫిరాయించిన కారణం వల్ల వాళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది. ఇక్కడ శాసనసభ ఎన్నికలు నవంబర్ 2023లో జరిగితే బీజేపీ కేవలం 8 సీట్లే గెలిచింది, పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ మరో 6 నెలల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మే నెల వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో పుంజుకుంది. అక్కడ 17 లోక్సభ సీట్లు ఉంటే 8 లోక్సభ సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్కి అధికారంలో ఉండి కూడా 8 మాత్రమే వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్, ఒక్క లోక్సభ సీటు కూడా గెలవల. ఎంఐఎం వాళ్ళు ఒకళ్ళు గెలిచారు. ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 10 అసెంబ్లీ సీట్లు ఎవరి లోక్సభ పరిధిలో వస్తాయంటే ఇప్పుడు దానం నాగేందర్, కిషన్ రెడ్డి ఆయన లోక్సభ పరిధిలో వస్తుంది. కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ వరంగల్ అది సిట్టింగ్ కాంగ్రెస్ కడియం కావ్య. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఇది నాగర్ కర్నూలు లోక్సభ పరిధిలో వస్తుంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ డాక్టర్ మల్లు రవి. తెల్లం వెంకట్రావు డాక్టరు భద్రాచలం శాసనసభ ఇది మహబూబాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఇది జహీరాబాద్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇక చేవెళ్ళ లోక్సభ పరిధిలో 3 అనర్హత వేటు పడే అవకాశం కనపడుతూ ఉంది. చేవెళ్ళ కాళీ యాదయ్య, రాజేందర్ నగర్ ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి అరికెపూడి గాంధీ. ఇక నిజామాబాద్ ఎంపీ
అరవింద్ ఆయన లోక్సభ పరిధిలో జగిత్యాల డాక్టర్ సంజయ్ కుమార్. ఈ విధంగా ఈ లోక్సభ సీట్లో వస్తే మరొక శాసనసభ్యుడు పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ పటాన్చెరు మెదక్ లోక్సభ పరిధిలో వస్తుంది. అక్కడ రఘునందన్ రావు బీజేపీ తరపున విజయం సాధించి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉన్న లోక్సభ సెగ్మెంట్లు ఏంటంటే చేవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్. ఈ 8 సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది, తిరుగులేదు. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు వస్తే ఎవరికి లాభము, ఎవరికి నష్టం? ఉప ఎన్నికలు వస్తే లాభం, అత్యధిక లాభం ఎవరికంటే భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ ఈ 10 ఉప ఎన్నికల్లో కనీసం 5 గ్యారంటీగా గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగా నష్టపోతుంది. బీఆర్ఎస్ పార్టీ 10లో ఒక 3-4 సీట్లను నిలబెట్టుకునే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో శేరిలింగంపల్లి, అక్కడ అసెంబ్లీకి రవికుమార్ యాదవ్ పోటీ చేశాడు. మళ్ళీ ఆయనకే సీట్ ఇస్తారు. రవికుమార్ యాదవ్ విజయం సాధిస్తాడు. అట్లాగే రాజేందర్ నగర్లో తోకల శ్రీనివాసరెడ్డికి బీజేపీ సీట్ ఇచ్చారు. ఆయన స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఆయనే గెలుస్తాడు. చేవేళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ తరపున పోటీ చేశాడు. ఈ ముగ్గురు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి లోక్సభ పరిధిలో రావడం విశేషం. ముగ్గురు కూడా గ్యారంటీగా గెలుస్తారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిధిలో, ఆయన లోక్సభ పరిధిలో ఉన్న ఖైరతాబాద్, అక్కడ చింతల రామచంద్రారెడ్డికి సీట్ ఇస్తారు, ఆయన గెలుస్తాడు. ఇక 5 జగిత్యాలు. ఈ జగిత్యాలు ఇది ధర్మపురి అరవింద్ పరిధిలో ఉంది, ఆయన లోక్సభ పరిధిలో ఉంది. అక్కడ దంత వైద్యురాలు డాక్టర్ బోగా శ్రావణి, ఆమె చేనేత సామాజిక వర్గానికి చెందిన ఉన్నత విద్యను అభ్యసించిన మహిళ. అక్కడ ఆమె జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని ఆమె కూడా గెలుస్తుంది. అంటే 5 సీట్లు గ్యారంటీ. 3 సీట్లేమో కొండా విశ్వేశ్వరరెడ్డి పరిధిలో, ఒకటేమో కిషన్ రెడ్డి పరిధిలో, ఇంకోటి అరవింద్. ఇంకా మరొక 5 సీట్లు ఉన్నాయి. ఇవి మిగతా 5 సీట్లు పార్టీ కంటే కూడా అక్కడ అభ్యర్థులు చాలా కీలకం. అక్కడుండే కీలకమైన గెలుపు గుర్రాన్ని ఏ పార్టీ బీఫార్మ్ ఇస్తే ఆ పార్టీ గెలుస్తుంది. అక్కడ మిగతా 5లో పార్టీ కంటే కూడా వ్యక్తికి చాలా ప్రాధాన్యత ఉంది. ఉదాహరణకు స్టేషన్ గన్పూర్లో రాజయ్య డాక్టర్ తాటి రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీట్ ఇచ్చారు. తాటి రాజయ్య బీఆర్ఎస్ పార్టీతో అంటిముట్టినట్టున్నాడు. ఆయన రాజీనామా చేశాడు, బయటికి వెళ్ళాడు, మళ్ళీ ఏదో ఉన్నాను అన్నట్టుగా ఏదో ఉన్నాడు. ఇప్పుడు తాటి రాజయ్య ఆయన డాక్టరు, వైద్యారోగ్య శాఖ మంత్రిగా చేశాడు, ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఈ ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ ఉద్యమం పోరాటంలో గట్టిగా పనిచేశాడు. స్టేషన్ గన్పూర్లో ఎవరిని పెట్టినా మాదిగ సామాజిక వర్గం వాళ్ళే గెలుస్తారు.
ఇప్పుడు అక్కడ కడియం శ్రీహరిని ఓడగొట్టాలంటే రాజయ్యే సమవుజ్జి. డాక్టర్ రాజయ్యని భారతీయ జనతా పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. లేదు మళ్ళీ కేసీఆర్ బుజ్జగించి రాజయ్య అని చెప్పి మాయమాటలు చెప్పి మళ్ళీ దగ్గర తీసుకుంటే రాజయ్య స్టేషన్ గన్పూర్లో గెలుస్తాడు. అక్కడ వ్యక్తి రాజయ్య, ఆయన వరుసగా 4 సార్లు గెలిచాడు. 2009, 2012, 2014, 2018. కనుక ఆయన సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉంది, అక్కడ గెలుస్తుంది. ఇక బాన్స్వాడ, ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి. ఆ పోచారం శ్రీనివాసరెడ్డి వృద్ధాప్యము నేను చెయ్యను మొర్రు అంటే కేసీఆర్ బలవంతం చేసి ఆయన పెట్టాడు. పోచారం శ్రీనివాసరెడ్డి తప్పుకుని ఆయన కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ DCCB చైర్మన్గా పనిచేశాడు. ఆయనకి అవకాశం ఇచ్చే కనపడుతూ ఉంది. కనుక పోచారం భాస్కర్ రెడ్డి తండ్రి స్థానంలో రంగంలో దిగుతాడు. అక్కడ సరైన పోటీ అంటే ఏనుగు రవీందర్ రెడ్డి మొన్న ఈటెల రాజేందర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీతో కలిసి జాయిన్ అయ్యారు. ప్రధానమంత్రి సమక్షంలో, జేపీ నడ్డా, అమిత్ షా సమక్షంలో. ఏదో కొంచెం ఆయన అభిప్రాయ భేదాల వల్ల ఆయన భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్లోకి వెళ్ళి బాన్స్వాడలో పోటీ చేసి ఓటమి చెందాడు ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డిని తిరిగి మళ్ళీ బీజేపీ వాళ్ళు వెనక్కి తెచ్చుకొని ఆయనకి బీఫామ్ ఇస్తే ఏనుగు రవీందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ తరపున బాన్స్వాడలో విజయం సాధించడం తథ్యం. ఇక గద్వాల ఇది నాగర్ కర్నూలు పార్లమెంట్లో పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన సరిత తిరుపతయ్య బీసీ సామాజిక వర్గం. ఆమె మొన్న కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందింది.